ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఉదయకాల వాక్య ధ్యానము అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనమును ధ్యానం చేసుకున్నాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచి ఆయనచే పిలువబడి ఏర్పరచబడి చేర్చుకొనబడిన సంఘము, విశ్వాసులు, ఆయన నామమున విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రార్థనలో నిలకడగా ఉండాలి. అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు మెలకువగా ఉండాలి. ప్రార్థన యందు నిలకడ అనగా ప్రతి విషయంలోనూ, ప్రతి సమయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన అనుగ్రహించిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆహారమును బట్టి, క్షేమమును బట్టి, కాపుదల సంరక్షణను బట్టి కాక ప్రాముఖ్యంగా మన ఆత్మరక్షణను బట్టి, ఆయన అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి, ఆయన నామము నమ్ముకున్న వలన కలిగిన విశ్వాసమును బట్టి, అంతేకాక ఆయన రాకడను గూర్చిన సిద్ధపాటు కలిగిన, మెలకువ కలిగిన ప్రతినిత్య ప్రార్థనయే నిలకడగా ఉండు ప్రార్థన. ఆ ప్రార్థనలో మొట్టమొదటిగా ఎడతెగక ప్రార్థించుట, నిలకడగా ఉండే ప్రార్థనలో ఎడతెగక ప్రార్థన చేయుట. మన ఆత్మ ఆరిపోకుండా, అనగా దేవుని ఆత్మతో ఏకమై ఉన్న మన ఆత్మ దేవుని గూర్చిన ప్రార్థన చేయు మన ఆత్మ ఆయనను మరవక, ఆయనను విడువక, ఆయనను పట్టుదలతో ప్రార్థించుటలో నిర్లక్ష్యము చేయక, దేవుని ఆత్మ మనలో నివసించుతున్నది కనుక ఆ ఆత్మ మత్సరపడినంతగా మనము దేవుడు చేసిన ప్రతి మేలును, ఉపకారమును ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకొని ఆయన సంతాపమును అందకుండా మన ఎడల ఆయన కనపరిచిన కృపను, ఆయన మన ఎడల కలిగి ఉన్న జాలిని, దయను బట్టి, ఆయన గొప్ప కనికరమును బట్టి ప్రతి విషయంలో, ప్రతి సమయంలో శోధనైన, శ్రమ అయిన, దుఃఖమైన, ఆనందమైన, సంతోషమైన ఆయన చిత్తమును గ్రహించి ఆయన చిత్త ప్రకారము ఆయనకు మనఃపూర్వకముగా, కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు తెలియచేస్తూ ప్రతినిత్యము ఆయనను ఆశ్రయిస్తూ ఆయన నామమును మహింపరచుచు ఆయన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుటే నిలకడగా ఉండే ప్రార్థన. విసుకక చేయు ప్రార్థన, ఎల్లప్పుడూ చేయు ప్రార్థన, ఎడతెగక చేయు ప్రార్థన, మాటి మాటికి గోజాడునట్లుగా చేయు ప్రార్థన. అది నిలకడగా ఉండాలని, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారి దాని యందు మెలకువగా ఉంది. ప్రతి విషయంలో ఆయన చేసిన నా ప్రాణమా 103వ కీర్తన యెహోవాను సన్నతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని ప్రతినిత్యం మెలకువ అనగా ఆయన మనకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొనుచు ప్రతి విషయంలో ఆయన మనకు అనుగ్రహించిన సహాయమును బట్టి, ఆదరణను బట్టి, ఆహారమును బట్టి, ఆరోగ్యమును బట్టి, క్షేమమును బట్టి మనలను, మన బిడ్డలను, కుటుంబములను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న విధానమును బట్టి, అనుగ్రహించిన ఆయుష్ను బట్టి మనము జ్ఞానము కలిగి, వివేకము కలిగి, మెలకువ అనగా దేవుడు చేసిన దాన్ని మర్చిపోకుండా మన మనస్సాక్షి ప్రతినిత్యము ఆయనను స్తుతించినట్లుగా మేలుకొలుపుటయే మేలుకొని ఉండి ప్రార్థన చేయుట. అందువలన అపోస్తలుడైన పౌలు గారు
ఇలాగూ కొరింథీ సంఘముకు రాస్తూ కొరింథీ సంఘము కూడా అలాగే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండు. ప్రార్థనలో నిలకడగా ఉంటాయంటే విశ్వాసంలో మనం నిలకడగా ఉండినప్పుడు మనలో దేవుడు నివసింపచేసిన ఆత్మ మనలను మెలకువగా ఉంచి ప్రతి విషయంలో దేవునికి ప్రార్థించేవారముగా, దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించేవారముగా ఉన్నట్లు మేలుకొలుపు ఆత్మను మన మనస్సాక్షిని గద్దించి, ఒకవేళ మనము దేవుడు చేసిన మేలును పొందుకున్న తర్వాత మర్చిపోతే మన మనస్సాక్షి, మనలో ఉన్న ఆత్మ మన మనస్సాక్షిని గద్దిస్తుంది. అందువలన పౌరుషము గలవాడై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో మెలకువగా ఉండుడి. ప్రతి విషయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో మీరు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు తెలియచేయుడి అని దేవుని వాక్యంలో రాయబడి, దేని గురించి చింతపుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అంటూ. అందుకే మెలకువగా ఉండుట అంటే నిద్ర మేల్కొనుట కాదు, కానీ ప్రతి విషయంలో ప్రతి సమయంలో ఆత్మ వలన అంటాడు. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుగా. ఎందుకనగా ప్రాముఖ్యంగా మొట్టమొదటి మెలకువగా ఉండి ప్రార్థన చేసే ప్రార్థనలు ప్రాముఖ్యమైనది. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మరక్షణలో గురించి, మన జీవితంలో ఆయన చేసిన ఆత్మీయ అద్భుతమైన ఆత్మరక్షణ గురించి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాప క్షమాపణ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి, కృపచేతనైన దానమును బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఆఖరి భాగంలో ఎడతెగక ప్రార్థన చేయుడి, 16వ వచనంలో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము, ఆత్మను ఆర్పకుడి అని దేవుని వాక్యంలో రాయబడి. ఆత్మను ఆర్పకుండా దేవుని జ్ఞాపకం చేసుకుంటమే, ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేయటమే, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే మెలకువగా ఉండి ప్రార్థన చేయ. అందువల్ల ఆ మెలకువగా ఉండే ప్రార్థన మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయటంలో మొట్టమొదటిగా లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నామముందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించేవారు, సంఘము ఆయన శరీరము, ఆయన సంఘము పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, ప్రభువు నామములో ప్రతి స్థలంలో ప్రార్థన చేయువారికి మొదటి కొరింథీ 1:2 రాయబడిన వారికి ఆయన రాకడల గురించి మీరును సిద్ధముగా ఉండుడి అని లూకాసు వార్త 12వ అధ్యాయం 40వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు, మీరు అనుకున్నని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడి, మెలకువగా ఉండుడి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన ఆ మెలకువ ఎలాగూ ఉండాలంటే 21వ అధ్యాయము లూకాసు వార్తలో నిలకడగా ఉండే ప్రార్థన మొట్టమొదటిది 21వ అధ్యాయము 34వ వచనంలో, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అనగా ప్రభువు దినము అకస్మాత్తుగా మీ వీధికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. మన విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. విన్న వాక్య ప్రకారం మనం జీవించడానికి
అది తప్పక జరుగుతుందని, తప్పక నెరవేరుస్తూ ఉందని, దేవుడు నెరవేర్చుతాడని, ఆయన దినమును గూర్చి రాకడను గూర్చి ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేర్చబడతాయని మనం నమ్మి మన విషయమే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలాగూ అంటే మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువారు మీరేమి వినుచున్నారో, మొట్టమొదటిగా మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఇలాగూ మీరేమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి అని 24వ వచనంలో చెప్తారు. ఆ జాగ్రత్తను మనం విన్నదాన్ని నమ్మి దేవుడు నాతో మాట్లాడాడు, మనం ఆత్మలను సిద్ధపరచుకోవడానికి ఆయన రాకడ కొరక నిరీక్షణతో మనం కనిపెట్టుతూ ఆశతో ఆపేక్షించుచు ఎదురు చూచుచు ఎలాగ ఎదురు చూడాలంట 12వ అధ్యాయం లూకాసు వార్తలో ఇలాగ యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయన చెప్తున్నాడు. ఎలాగో ఆయన మీ నడుములు కట్టుకొని ఉండండి. 35వ వచనంలో మీ దీపములు అనగా మీ ఆత్మను వెలుగుచుండనీయుడి. ప్రభువు తమ ప్రభువు అనగా యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు కలిగి ఉన్నారో, ఎవరు విశ్వసించి ఉన్నారో, పెండ్లి ముందుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటం అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అంటున్నాడు. అందుకే ఆత్మను ఆర్పకుండా ఉండుడి అంటూ ఉన్నాడు. ఒకవేళ ఐహిక విచారం వలన ఈ లోక సంబంధమైన వాటి వలన మనము మత్తులుగా ఉన్నామేమో, మన ఆత్మను ఆరిపోతున్నట్లుగా మనం సిద్ధపడక మనం నిర్లక్ష్యం చేసిన వారుగా ఉన్నామేమో, మనము అలాగ ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలని 34వ వచనము లూకాసు వార్త 21వ వచనము రాయి. అలాగే ఆ దినము భూమి అందట నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చింది కాబట్టి మీరు జరగబో వీటెల్లటి తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారు అన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండడు. ఎల్లప్పుడూ ప్రార్థించేవారముగా ఉండాలి. నిలకడగా ప్రార్థనలు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవారముగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయవారు. ఎల్లప్పుడూ ఆత్మ యందు ప్రతి విషయంలోనూ ప్రతి సమయంలోనూ మీ ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా పట్టుదలతో ప్రార్థించి దేవునికి మీ విన్నపములు తెలియచేయవారుగా ఉంది. ఆత్మ ఏ ఆత్మ? గలతీ 4:6లో యేసుక్రీస్తు ప్రభు ఆత్మను తండ్రి అయిన దేవుడు మన హృదయంలోకి పంపి ఉన్నాడు కాబట్టి నాయన తండ్రి అబ్బాను మొర్రపెట్టు ఆత్మను మనం పొందుకొని ఉన్నాం. రోమాపత్రిక కూడా అదే మాట అంటాడు. 8వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఎందరూ ఆత్మచే నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉన్నారని, అలాగూ వారు మీరు మరలా భయపడటకు దాస్యపాత్మ పొందలేదు 14-15 వచనాలు 8వ అధ్యాయంలో కానీ ఆ ఆత్మ కలిగిన వారై దత్తపుత్రాత్మను పొందిన వారై ఆ ఆత్మ కలిగిన వారై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచు ఉన్నాము. ఆ ఆత్మ దాస్యపు ఆత్మ మనం పొందలేదు. అంటే అపోస్తలుడైన పౌలు గారు ఇలాగూ మనము పిరికితనము గల ఆత్మను పొందలేదని 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము ఇలాగూ రాస్తూ 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. అనగా ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అనగా స్వస్థ బుద్ధి గల ఆత్మనే ఇచ్చాడని దేవుని వాక్యంలో రాయబడింది. అందువలన హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇలాగూ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు 10వ అధ్యాయం 35వ వచనంలో, కాబట్టి మీరు ధైర్యంను విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. 37వ వచనంలో, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరం ఉంది. ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చు. నా ఎదురు నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. వెనక తీయటనగా మనము ఆత్మను ఆర్పివేయవారంగా ఉన్నాము. నిలకడగా ప్రార్థన చేయవారిలో ఉండక, ఎడతెగక ప్రార్థించేవారంగా ఉండక, ఎల్లప్పుడూ ప్రార్థించేవారంగా ఉండక ఉన్నామేమో. మనం జాగ్రత్త పడాలని, ప్రభు కొరకు ఎదురు చూడాలని. అందువల్ల 39వ వచనంలో, అయితే మనం నశించుటకు వెనక తీయవారము కాము, కానీ
ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసం గలవారమై ఉన్నాము అంట. కాబట్టి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను, స్వస్థ బుద్ధి గల ఆత్మను మనము పొందుకొని ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన అపోస్తలుడైన పేతురు గారు 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండడు. పిరికితనం గల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించలేదు. దాస్యపు ఆత్మను తీసివేసి దత్తపుత్ర ఆత్మను ఆయన మనకు గ్రహించి ఆయన ఆత్మచే నడిపింపబడటానికి, దేవుని కుమారులుగా ఉండటానికి నాయనా తండ్రి అబ్బాను మొరపెట్టు ఆత్మను ఆయన రాకడ కొరకు నిరీక్షణ వారమై, ఆత్మలు రక్షింపబడిన వారమై, వెలిగింపబడిన ఆత్మలు గలవారు, మెలకువగా ఉండి ప్రార్థనలో నిలకడగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయవారు, ఎడతెగక ప్రార్థన చేయవారు మనం ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాం. కావున మనమందరం అలాగూ మెలకువగా ఉండి ప్రార్థించి జాగ్రత్తగా ఉంది ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని, మన ఆత్మ సంఘంలో ఎత్తబడి ఆత్మ సంఘంలో రక్షింపబడిన ఆత్మలుగా మనం ఉంది. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు మనపూర్వకంగా చెల్లిస్తూ, మన ప్రార్థన విన్నపములు పట్టుదలతో ప్రార్థిస్తూ ఆయనకు తెలియచేయాలని దేవుడు ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఎడతెగక ఉండాలి. నిలకడగా ఉండే ప్రార్థనలు ఎడతెగక చేయు ప్రార్థన, ఎల్లప్పుడూ చేయు ప్రార్థన, మెలకువగా ఉండే ప్రార్థన, దేవుని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మీరు మెలకువగా ఉండి ప్రార్థించాలని, ప్రతి విషయంలో దేవుడు మన జీవితంలో చేసినందుకు మేలుకు ఉపకారం అనేకమైన ఉపకారములలో అద్భుతమైన ఉపకారము ఆత్మను గురించి ఆత్మీయ అద్భుతము మన ఆత్మరక్షణ. కాబట్టి మనం అలాగూ మన ఆత్మను ఆర్పకుండా మెలకువగా నిలకడగా ఎడతెగక ప్రార్థిస్తూ ప్రభు అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించే వారు ఉండాలని దేవుడు మనతో మాట్లాడి ఆత్మ నడిపింపును దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె ప్రభానికి స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన ప్రభు వాక్య జ్ఞానం బట్టి స్తోత్రాలు. మెలకువగా ఉంటారు, నిలకడగా ఉంటారు, ప్రతి విషయంలో ఎల్లప్పుడూ ప్రార్థించేవారు, మీ ఎదుట నిలబడి శక్తి గలవారు ఎల్లప్పుడూ ప్రార్థించేవారు ఉన్నట్టు సహాయం దయచేయండి. విడుదల వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మ సిద్ధపాటు దయచేసి ఆత్మరక్షణ పొందిన వారై ప్రభా మీ సన్నిధిలో ఆత్మను ఆర్పుకోకుండా మనస్సాక్షిని మీ ఆలో నివసింప చేసిన ఆత్మ ద్వారా మనస్సాక్షి గద్దించి ఇప్పబడి ప్రతినిత్యం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటేయండి ప్రభా. మేము ఆత్మ రక్షించుకుంటకు నిబ్బరము కలిగిన వారమై, ధైర్యం కలిగిన వారమై, మీరు అనుగ్రహించిన స్వస్థ బుద్ధి గల వారమై ప్రభా మేము సిద్ధపడినట్టు సహాయం చేసి వెనక తీయక తొట్టిల్లక మీ ఆత్మచేమలను కాపాడమని మా ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని చాదన అన్యోన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరం ఆత్మీయ మేలుకొల్పు దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి సంరక్షించి మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.